జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ నూతన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా శ్రీశైలంలో కొలువై ఉన్న శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న గవర్నర్కు ఆలయ ఈవో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ దంపతులు స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం అమ్మవారి ఆశీర్వచనం మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ ఈవో స్వామి అమ్మవార్ల చిత్రపటం, తీర్థ ప్రసాదాన్ని అందజేశారు. ఈ నెల 22న నర్మెట్టలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని మంత్రులు పరిశీలించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ హైమావతి సందర్శించారు. ఫ్యాక్టరీ ప్రారంభం సందర్భంగా 3 రోజుల పాటు రైతు మేళా నిర్వహించబోతున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. 40 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఆయిల్ రిఫైనరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు. ఫ్యాక్టరీ ప్రారంభానికి రాష్ట్ర నలుమూలల నుండి రైతులు వస్తారన్నారు. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో ఆయిల్ ఫామ్ కొనసాగుతుందని, పంటకు మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ ప్రజలకు తీపి కబురు చెప్పింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా భద్రాచలం రాములవారి కళ్యాణం తలంబ్రాలను భక్తులకు చేరవేనుంది. ఈ నెల 27న శ్రీరామనవమి సందర్భంగా రాములవారి కళ్యాణం నిర్వహిస్తారు. కళ్యాణ తలంబ్రాలు కావలసిన వారు స్థానిక టీజీఆర్టీసీ కార్గో కౌంటర్ల వద్ద 151 రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రుసుము చెల్లించిన భక్తుల ఇంటి వద్దకే తలంబ్రాలు చేరుస్తామని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. భారత సంస్కృతి, కళా వైభవాన్ని చాటి చెప్పే చేనేత వృత్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అమీర్పేట కమ్మ సంఘంలో చేనేత మార్కెటింగ్ ఈవెంట్ 2026 పేరిట ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనని ఆయన ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం నేతన్నల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తోందని అన్నారు. చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ తప్పక ధరించాలని కోరారు. ఇక చేనేతకారుల ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందించి ప్రోత్సాహం అందించడానికి ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామని చేనేత అభివృద్ధి కమిషనర్ డాక్టర్ అరుణ్ కుమార్ తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన నిష్ణాతులైన చేనేతకారుల సిల్క్, కాటన్ వస్త్రాలు ఎక్స్పోలో ప్రజలకు అందుబాటులో ఉంచారన్నారు. ఈ నెల 17వ తేదీ వరకు ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుందన్నారు. అనకాపల్లి జిల్లా డక్కపల్లి మండలంలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయనున్న ప్రాంతాన్ని హోంమంత్రి అనిత పరిశీలించారు. ఈ నెల 23న సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు రానున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లపై హోంమంత్రి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. భద్రత, వాహనాలు పార్కింగ్, ట్రాఫిక్పై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. వేదికను సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆవిష్కరించనున్న పొట్టి శ్రీరాములు విగ్రహ ఏర్పాట్లను మంత్రి సవిత పరిశీలించారు. తూలూరులో ఈ నెల 16న 6.8 ఎకరాల్లో స్టేట్ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో 58 అడుగుల పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహం అమరజీవి స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నానికే విగ్రహాన్ని సిద్ధం చేయాలని అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులకు మంత్రి సవిత ఆదేశించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తారని, ఎవ్వరికి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. 125వ జయంతి సందర్భంగా స్మృతి వనం ప్రారంభించబోతున్నామని మంత్రి సవిత తెలిపారు. గుండె జబ్బుతో బాధపడుతూ చికిత్స పొందుతున్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రంను ఆ పార్టీ నాయకులు పరామర్శించారు. గచ్చిబౌలిలోని ఏఐజీలో పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సహా పలువురు ముఖ్య నాయకులు ఆయన పరామర్శించారు. తమ్మినేని వీరభద్రం ఊపిరితిత్తుల్లో నీరు తదితర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, 2 రోజుల్లో కోలుకుంటారని డాక్టర్లు వెల్లడించినట్లు సిపిఎం నాయకులు తెలిపారు. సింహాచలం అప్పన్న స్వామిని హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య మంత్రికి వేదాశీర్వచనం చేశారు అర్చకులు. గత సంవత్సరం చందనోత్సవానికి 1,20,000 మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారని, ఈ ఏడాది భక్తులు సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు మంత్రి అనిత. చందనోత్సవం ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సామాన్య భక్తుల దర్శనానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా సుదీర్ఘకాలం సేవలందించిన హెచ్జే దొర అంత్యక్రియలు జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ముగిశాయి. జూబ్లీహిల్స్లోని ఆయన స్వగృహం నుండి మహాప్రస్థానం వరకు సాగిన అంతిమ యాత్రలో పోలీసు అధికారులు, సిబ్బంది, అభిమానులు పాల్గొన్నారు. పోలీసు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలో రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డితో పాటు సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్, సైబరాబాద్ సిపి రమేష్ స్వయంగా హెచ్జే దొర పాడెమోశారు.
తన కెరియర్ ప్రారంభించిన తొలినాళ్లలో దొర చేసిన దిశానిర్దేశాన్ని డీజీపీ జ్ఞాపకం చేసుకున్నారు. ఉన్నతాధికారులు పోలీస్ వ్యవస్థకు దొర చేసిన సేవలు స్మరించుకుంటూ వీడ్కోలు పలికారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు నేడు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నేడు ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష జరిగింది. అరగంట ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,28,000 మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 2,676 కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రాల్లోనికి అనుమతిస్తామని అధికారులు చెప్పారు. తొలిసారిగా విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా ఈ ఏడాది ప్రతి పరీక్షకు 5 నుంచి 7 రోజుల సమయంతో పరీక్ష షెడ్యూల్ రూపొందించారు. పరీక్షలు ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్నాయి. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్లో పేకాట ఆడుతున్న 6 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈశ్వర్రావు, సంతోష్ కుమార్, సంపతిరావు, హరికృష్ణ, పైల నారాయణరావు, టంకాల వెంకట్రావు గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి సుమారు 60,000 నగదు, 6 సెట్ల పేకాట ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కూకట్పల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కోఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో 2014లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పార్టీ ఆవిర్భావం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ జనసేన పార్టీ వైపు చూసే విధంగా పవన్ కళ్యాణ్ విధానాలు ఉన్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళుతుందని వెల్లడించారు. లాంగ్ డ్రైవ్ పేరుతో కారును అద్దెకు తీసుకుని ఇతర రాష్ట్రాల్లో అమ్ముతున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో 5 నిందితులను నల్లకుంట పోలీసులు అరెస్టు చేశారు. కారులో ఉన్న జీపీఎస్ వ్యవస్థ, నెంబర్ ప్లేట్, ఫాస్టాగ్ తీసివేసి రాజస్థాన్లోని ఓ స్క్రాప్ గోడౌన్లో అమ్ముతున్నారు. కేసు ఛేదించిన పోలీసులు 5 నిందితులను అరెస్టు చేసి మహీంద్రా XUV కారు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని నల్లకుంట పోలీసులు తెలిపారు. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం బోడుప్పల్లో ఘనంగా నిర్వహించారు. బోడుప్పల్ సర్కిల్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటుడు సాయి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండాలను ఆవిష్కరించి భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయబోతోందని తెలిపారు. బోడుప్పల్ సర్కిల్ నుంచి స్థానిక నాయకుడు వంగారి సాయి కుమార్ను అభ్యర్థిగా నిలబెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తడి చెత్త, పొడి చెత్త కంపోస్ట్ ప్రాసెస్ యూనిట్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. పట్టణంలోని ప్రకృతి వనం దగ్గర తడి చెత్త, పొడి చెత్త ప్రాసెసింగ్ యూనిట్ను ఏ విధంగా తయారు చేస్తారని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో రాబోయే రోజుల్లో కొల్లాపూర్ మున్సిపల్ అభివృద్ధి మయంగా మారనుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మొగుళ్లపల్లి మండలం కొరికిశాల గ్రామ శివార్లో వ్యవసాయ బావిలో పూడిక తీసే క్రమంలో ప్రమాదవశాత్తు క్రేన్ బావిలో పడింది. బావిలో ఉన్న 3 వ్యక్తులపై క్రేన్ పడటంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 3 వ్యక్తులు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మండుతున్న ఎండలకు ఉపశమనం పొందేందుకు ఓ వ్యక్తి వినూత్న ప్రయోగం చేశాడు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రానికి చెందిన షర్ఫద్దీన్ రోజు పనికి బైక్పై వెళ్ళేవాడు. రోజుకు ఎండల తీవ్రత పెరగడంతో ఎండల ధాటికి తట్టుకునేందుకు వినూత్న ఆలోచన చేశాడు. బైక్ బంపర్, సేఫ్టీ రాడ్లను ఆధారంగా చేసుకుని ఐరన్ రాడ్లో వెల్డింగ్ చేసిన టెంట్ మాదిరిగా చలవ పందిరి ఏర్పాటు చేసుకున్నాడు. దీంతో ఎండ వేడి తగలకుండా జాగ్రత్త పడ్డాడు. దీని తయారీకి 4,000 రూపాయలు ఖర్చయిందని, ఈ నమూనాను ఇతరులు సైతం ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ఉన్నారని తెలిపాడు. ప్రధాని మోదీ 2023లో ప్రవేశపెట్టిన అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా కాకినాడ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేశారు. 36 కోట్లతో తొలి ఫేజ్ పనులు పూర్తి చేశామని రైల్వే నార్త్ సీనియర్ డివిజనల్ మేనేజర్ గౌతమ్ తెలిపారు. రైల్వే స్టేషన్లో పర్యటించి అభివృద్ధి పనులు పరిశీలించారు. రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందన్నారు. త్వరలో మంత్రులు, ఉన్నతాధికారుల సమక్షంలో ప్రారంభిస్తామని తెలిపారు. చేనేత వస్త్రాలకు పెద్దపీట వేస్తూ సరికొత్త బ్రాండ్ మార్కెట్లోకి వచ్చింది. హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో తారా వీవ్స్ పేరుతో కొత్త స్టోర్ ఓపెన్ చేశారు. ప్రముఖ నిర్మాత స్వప్నదత్, డైరెక్టర్ కరుణాకర్, 3 మహిళా వ్యవస్థాపకులకు ప్రశాంతి, స్వర్ణబిందు, ఉషా సంయుక్తంగా ఈ బ్రాండ్ ప్రారంభించారు. సాంప్రదాయం, నాణ్యతను మేళవించి ప్రతి మహిళ ప్రత్యేకంగా కనిపించేలా అద్భుతమైన చీరల్ని అందించడమే లక్ష్యంగా ఈ సంస్థను ప్రారంభించినట్లు వారు తెలిపారు. భారతీయ సాంప్రదాయాలను, చేతి వృత్తి నైపుణ్యాన్ని గౌరవిస్తూ ప్రసిద్ధ చేనేత రకాలైన బనారస్, ఉప్పాడ, టూసార్,
మట్కా, పోచంపల్లి, గద్వాల్, పిథాని, పటోల వంటి వైవిధ్యభరితమైన చీరల్ని ఇక్కడ అందుబాటులో ఉంచారు. చేనేత కళాకారులను ప్రోత్సహిస్తూ అందరూ సాంప్రదాయ వస్త్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్వప్నదత్ కరుణాకర్ తెలిపారు. కాకినాడ జిల్లాలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. 20 నెలల కాలంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల వివరాలతో రూపొందించిన ఫ్లెక్సీని ఆవిష్కరించారు. నియోజకవర్గంలో 200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు, దాదాపు 400 కోట్లతో సంక్షేమం ద్వారా నేరుగా ప్రజలు లబ్ధి పొందారు అని అన్నారు. ఇంకో 10 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే రాష్ట్రం మళ్లీ సాధారణ స్థితికి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.